ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించిన శ్రీమన్నారాయణీయంలో ఈరోజు మనం 8వ దశకంలో ఉండే మొదటి 7 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. మనకు నారాయణ భట్టతిరి గారు 7వ దశకంలో ఆ బ్రహ్మ ఏ విధంగా రజోగుణంతో భగవంతుడు ప్రేరేపించగా ఆయన తప వినిపించగా ఆ వినిపించిన ఆ మాధుర్యమైన ఆ ధ్వనికి ఆయన అనేక సంవత్సరాలు తపస్సు చేయగా ఆ వైకుంఠాన్ని దర్శించి ఆ పరమాత్మను లక్ష్మీదేవితో సహా దర్శించి చివరగా పరమాత్మ ఏం వరం కావాలని అడిగినప్పుడు ఆయన మాయలో ఇరుక్కోకుండా ఈ మాయా ప్రపంచంలో ఇరుక్కోకుండా తన భగవంతుని యొక్క నిజ స్వరూపాన్ని నేను దర్శించే రకంగా ఆ జ్ఞానం ప్రసాదించమని అడగగా భగవంతుడు ప్రసాదించినట్టుగా మరియు సృష్టి కార్యం చేయడానికి కోసంగా ఆ భగవంతుడే ఆయనలో అంతర్యామిగా ప్రవేశించి సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారనే విషయాన్ని మనకు చెప్పారు. ఇప్పుడు దీంట్లో ప్రళయానంతర జగత్ సృష్టి, ఈ జగత్తు సృష్టి ఎలా చేస్తారు అంటే ప్రళయం అయిన తర్వాత చేస్తారు. ఏం ప్రళయం? అది ప్రళయం అంటే ఏంది అసలు అంటే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ప్రకారం ఆయనకు 100 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రళయం అనేది వస్తుంది. అది మహాప్రళయం. ఆయన 100 ఏళ్ళ ఆయుష్ ఎలాంటిది? మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం. మళ్ళీ అటువంటి 1000 యుగాలు అయితే రాత్రి కాలం. అంటే ఒక రోజు గడవాలంటే ఆయనకు 2000 మహాయుగాలు గడవాలి. అలా అవ్వాలి. అది అట్లాంటిది ఒక రోజు. అటువంటి రోజులు 30 అయితే నెల, అటువంటి 12 నెలలు అయితే సంవత్సరం, అటువంటి సంవత్సరాలు ఆయనకి 100 అయితే ఆయన ఆయుష్ తీరంగానే ప్రళయం ఏర్పడుతుంది. ఆ ప్రళయం తర్వాత ఆయన పూర్తిగా పరమాత్మలో తన సృష్టితో ప్రకారంగా లీనమైపోతాడు. ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభించబడుతుంది. ఆ ప్రారంభ విషయం అంతా కూడా మనకి ఇక్కడ ఈ శ్లోకాల్లో వివరిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. అంతేకాకుండా ఆయన భగవంతుని ఏ విధంగా స్తోత్రం చేయాలనుకుంటున్నారు అనే ఉద్దేశాన్ని కూడా ఇందులో ప్రతిపాదిస్తున్నారు. అంత గొప్పగా చెప్తున్నారు ఈ యొక్క దశకాన్ని. ఈ జగత్ సృష్టి ఎలా ఉంటుంది, బ్రహ్మదేవుని ఆయుష్ ప్రకారంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని వివరించడం మొదలవుతోంది. ఏవం తావత్ ప్రాకృత ప్రక్షయాంతే బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధ జన్మ బ్రహ్మ భూయః త్వత్త ఏవాప్య వేదాన్ సృష్టిం చక్రే పూర్వకల్పోపమానాం. ఆ బ్రహ్మదేవుని యొక్క ఏవం ఈ విధంగా అంటే మనం ముందు చెప్పేశారు కదా 7వ దశకంలో ఏమేమి చెప్పారో ఆ విధంగా బ్రహ్మదేవుల్లో ఆయనే అంతర్యామిగా ప్రవేశించిన తర్వాత తావత్ ప్రాకృత ప్రక్షయాంతే అప్పుడు ఆ ప్రళయం అయిపోయిన తర్వాత ప్రాకృత ప్రళయం అంటే ఆ విధంగా ప్రాకృత ప్రళయం అంటే అర్థం ఏంటంటే మనకు ముందు చెప్పేశారు భగవంతుడిలోంచి ఏ విధంగా అన్నీ వచ్చాయో. ముందు మాయ వచ్చి మాయలో నుంచి త్రిగుణాలు మహత్తు వచ్చి మహత్తులోంచి అహంకారం వచ్చి అహంకారంలోంచి త్రిగుణాలు వచ్చి ఆ ప్రకృతి వచ్చి ప్రకృతిలో త్రిగుణాలు వచ్చి త్రిగుణాల ద్వారా ఈ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు అవన్నీ వచ్చిన విధానం అంతా చెప్పారు కదా. అవి అలాగే వెనక్కిపోతాయి. ఏ విధంగా ఆయనలోంచి పరమాత్మలోంచి బయటకు వచ్చాయో అవన్నీ అదే విధంగా వెనక్కి. అది ప్రాకృత ప్రళయం అంటే పంచభూతాలు పోయి పంచ తన్మాత్రల్లో కలుస్తాయి. పంచ తన్మాత్రలు పోయేసి అహంకారంలో కలుస్తాయి. అహంకారం పోయేసి త్రిగుణాలతో కలుస్తుంది. త్రిగుణాలు పోయి మహత్తుతో కలిసి మహత్తు నుంచి ప్రకృతిలో కలిసి ప్రకృతిపై మాయలో కలిసి మాయలో నుంచి పరమాత్మలో కలుస్తుంది. ఈ విధంగా ఈ ప్రళయ కార్యక్రమం జరుగుతుంది. అలా ప్రాకృత ప్రళయం రక్షయాంతే ఆ అంతమైన తర్వాత బ్రాహ్మే కల్పే మళ్ళీ బ్రహ్మకల్పం మళ్ళీ మొదలు కావాలి. అప్పుడు యాదిమే లబ్ధ జన్మ ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు. బ్రహ్మ భూయః మళ్ళీ పుట్టిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు మళ్ళా
త్వత్త ఏవాప్య వేదాన్, ఆ పరమాత్మ ద్వారా వేదాలు పొంది సృష్టి చక్రే పూర్వకల్పోపమానం, పూర్వకల్పంలో తన 100 ఏళ్ల ఆయుష్లో ముందు జరిగిపోయిన కల్పంలో ఏ విధంగా అయితే సృష్టి కార్యం చేశారో దాన్ని అనుసరించే ఆయన మళ్ళీ కార్యక్రమాన్ని మొదలు పెడుతుంటాడు, సృష్టి కార్యాన్ని మొదలు పెడతాడు ఆ బ్రహ్మదేవుడు. అది ఆయన యొక్క పరిణామ క్రమం. ఈ విధంగా ప్రళయ అనంతరం తర్వాత జరిగేది ఇది అని చెప్తున్నారు. దాంట్లో కూడా మళ్ళీ మనకి ఈ ప్రళయ కాలంలో కూడా ఆయనకు నైమిత్తిక ప్రళయం అని ఒకటి ఉంటుంది. అంటే పగటి కాలం అయిపోయి రాత్రి కాలం వస్తే ఒక రోజు ఎలా వస్తుంది? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 1000 అయితే పగటి కాలం. ఈ పగటి కాలం అయిపోగానే మళ్ళీ 1000 యుగాలతో ఉండి రాత్రి కాలం మొదలవుతుంది కదా, ఆ రాత్రి కాలం నైమిత్తిక ప్రళయం అంటారు. ఇప్పుడు మనం కూడా చూడండి, మనం కూడా నిత్య ప్రళయం మంది. మనం ఎట్లా ఉదయం లేచి రాత్రి దాకా పనిచేస్తాం, రాత్రి అయిన తర్వాత మనం కూడా ప్రళయమే, మనం కూడా భగవంతుడు కలిసిపోతాం. గాఢ నిద్రలో పోయినప్పుడు మనకి ప్రపంచంలో ఏం జరిగేది మనకేం తెలియదు, అంటే మనం కూడా భగవంతుడు లీనమవుతాం. అలాగే ఆ బ్రహ్మదేవుడు కూడా తాను సృష్టించిన సృష్టితో సహా ఆ యొక్క పరమాత్మలో లీనమైపోతారు. ఆ విషయాన్ని ఈ 2వ శ్లోకంలో చెప్తున్నారు. సోయం చతుర్యుగ సహస్రమితాన్యహాని తావన్మితాశ్చ రజనీర్ బహుశో నినాయ నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టైః నైమిత్తిక ప్రళయమాహు అతోస్య రాత్రిం. ఆ విధంగా చెప్తున్నాడు. ఏమని? అయం ఆ విధంగా ఆ బ్రహ్మదేవుడు చతుర్యుగ సహస్రమిత్యహాని, అహాని అంటే పగలు, ఆయన పగటి కాలము సహస్ర యుగాలు. అది చెప్పా కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 కలిసి ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 1000, సహస్రం కాగానే 1000 సంవత్సరాలు కాగానే అహాని పగటి కాలం పూర్తయిపోతుంది. తావన్ అదే విధంగానే మితాశ్చ అదే పరిమితిలో అదే పరిమాణంలో, అంటే ఆ 1000 సంవత్సరాలు ఏవిది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిసి మహాయుగం అయితే ఇటువంటి మహాయుగాలు 1000 ఉండే అదే కాల పరిమితి కలిగిన రాత్రి భాగం, అది రజని అంటే రాత్రి. ఆ రాత్రి భాగము ఈ విధంగా పగలు రాత్రి అనేవి ఆ 1000 యుగాలు 1000 యుగాలు కలిసి 2000 యుగాలతో పగలు రాత్రి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బహుశో నినాయ ఈ విధంగా గడుస్తూ ఉంటుంది బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్. నిద్రాత్యసౌ త్వై నిలీయ సమం స్వసృష్టైః, ఆయన ఏం చేస్తాడు అప్పుడు? ఆ రాత్రి కాలం కాగానే ఆ బ్రహ్మదేవుడు నిద్రపోతాడు. నిద్రపోయేటప్పుడు ఏం చేస్తాడు? సమన్ స్వసృష్టైః, తాను సృష్టించిన తన సృష్టిలో ఉండే వాటితో సహా వెళ్ళి ఆ పరమాత్మలో లీనమవుతాడు. నీలీయ ఆయన త్వయి, స్వామి నీ అంతా లీనమవుతాడు కదా. ఈయన స్తోత్రం చేస్తున్నాడు కాబట్టి గురువాయూరప్పకు చెప్తున్నారు కాబట్టి ఆయనకే చెప్తున్నాడు, స్వామి నీలో నుంచి వచ్చిన ఆ బ్రహ్మదేవుడు రాత్రి పగళ్ళ కాల ప్రమాణంలో ఆయు ప్రమాణంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన రాత్రి కాలం కాగానే తాను సృష్టించిన సృష్టితో పాటు వచ్చి నీలో లీనమవుతున్నాడు కదా, నీదెందుకు లీనమవుతాడు? అప్పుడు నైమిత్తిక ప్రళయం ఆహు, దాన్నే అస్య రాత్రిం, ఆ రాత్రి కాలాన్నే నైమిత్తిక ప్రళయము అంటున్నారు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. స్వామి నువ్వు పెట్టిన ఈ నియమం ప్రకారంగా ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ప్రకారంగా 100 ఏళ్ల ఆయుష్ ప్రకారంగా పగలు రాత్రి ఇలా జరుగుతూ ఉంటే ఆ రాత్రి కాలాన్ని, ఆ బ్రహ్మదేవుని యొక్క రాత్రి కాలాన్ని, నీలో లీనమవుతున్న నిద్రపోతున్న ఆ బ్రహ్మదేవుని యొక్క కాలాన్ని నైమిత్తిక ప్రళయం అంటున్నారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అస్మాదృశాం పునరహుర్ముఖ కృత్యతుల్యాం సృష్టిం కరోతి అనుదినం సద్భవత్ ప్రసాదాత్ ప్రాగ్ బ్రహ్మకల్ప దజనుషాం చ పరాయుష్టాం తు సుప్త ప్రబోధన సమాస్తే తదాపి సృష్టి. మళ్ళీ దాంట్లో కూడా ఇంకొక విషయం ఉంది. ఏముందట? అస్మాదృశ్యం, మనం ఏ విధంగా పగటి కాలం లేచి మనం పనులు చక్కచక్క చేసుకుంటూ ఉంటామో, నిత్య నైమిత్తిక పనులు ఎలా చేసుకుంటుంటామో అలాగే అస్మాదృశ్యం మనలాగే ఆ బ్రహ్మదేవుడు కూడా పునః మళ్ళీ అహర్ముఖం, తను కూడా ఉదయం లేచి అన్ని పనులు చేస్తాడు. పగటి కాలం కాగానే తన సృష్టి కార్యాన్ని ఎక్కడెక్కడ ఆపాడో అక్కడి నుంచి మొదలుపెట్టి చేసుకుంటూ పోతుంటాడు. తదాపి సృష్టి, అలాగే సృష్టి చేస్తూ ఉంటాడు.
చేస్తూ ఉంటే కూడా, అంటే పగటి కాలం మొదలై పగటి కాలం రాత్రి అయిపోయింది, పగటి కాలం నైమిత్తిక ప్రళయం అయిపోయింది, ఉదయం లేస్తాడు, మనలాగే అన్ని కార్యక్రమాలు చేస్తాడు. మన రాత్రి పడుకొని నిద్రపోయి లేచి అన్ని పనులు చేసుకుంటామో ఆ విధంగా బ్రహ్మదేవుడు కూడా పనులు చేసుకుంటుంటాడు. చేస్తుంటే కృతతుల్యం ఆ విధంగా చేస్తుంటే సృష్టి కరోతి ఆ సృష్టి చేస్తాడు. ఎలా? అనుదినం, ప్రతిరోజు. సా బ్రహ్మదేవుడు భగవత్ప్రసాదాత్ ఎలా చేస్తాడు? ఆ భగవంతుని అనుగ్రహంతో చేస్తాడు. ఎవరైనా అంతే కదా, మనమైనా అంతే కదా. మన నిద్ర పోతాము రాత్రిపూట, మన పొద్దున్న ఎవరు అనుగ్రహించి నిద్ర లేపుతున్నారు? మనంగా లేగలుగుతున్నామా? ఆ పరమాత్మ లేపితే నిద్రలేస్తున్నాం మనం. మన కార్యక్రమాలని ఆ భగవంతుడి చేతిలోనే ఉన్నాయి, కానీ మనకు ఆ స్పృహ ఉండదు. బ్రహ్మదేవుడికి ఆ స్పృహ ఉంటుంది. తను చేసే ప్రతి కార్యం వెనక భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతోంది అనే స్పృహ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన మాయలో లేడు కాబట్టి. అదే కదా, ముందు ఆయన అడిగింది అదే కదా. కానీ మనకేముంటుంది? మనకు మాయ ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది? రాత్రి అయిపోయింది, పగలు లేచా, మన ఘనకార్యాలు మనం చేయాలా అవి చేయాలా అనుకుంటూ మనం నడుస్తుంటాం. నిజానికి ఆయన అనుగ్రహంతో నడుస్తుంటుంది మన జీవితం. అది మనం గుర్తించలేం, కానీ ఆయన గుర్తిస్తాడు. బ్రహ్మదేవుడు గుర్తిస్తాడు ఆ విషయాన్ని. ఆ విధంగా పరమాత్మ నీ యొక్క అనుగ్రహంతోనే ఆ బ్రహ్మదేవుడు తన పగటి కాలాన్ని సృష్టి కార్యాన్ని చేసుకుంటూ ఉంటాడు. ప్రతిదినం, ప్రతిరోజు నిన్నే అనుసరించి చేసుకుంటుంటాడు. కానీ ఇంకో విషయం ఉంది అక్కడ. ఏంటది? ప్రాక్ బ్రహ్మకల్ప జనుషాం. ఆ బ్రహ్మకల్పంలో పుట్టిన వాళ్ళు, అంటే ప్రాక్ అంటే ముందు జరిగిపోయిన బ్రహ్మకల్పంలో పగటి కాలంలో పుట్టిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు పరాయుషాంతు, వాళ్ళకి చాలా అనేక కల్పాల వరకు ఉండే ఆయుష్ ఉంటుంది కొంతమందికి. ఎవరికి? మార్కండేయుడు లాంటి వాళ్ళకి. ఆ మార్కండేయుడు అటువంటి అదృష్టాన్ని పొందాడు కదా, కల్పాల వరకు ఉండే ఆయుష్ కలిగి ఉన్నాడు. అలాగే కొంతమంది ఋషులందరికీ కూడా అటువంటి ఆయుష్ ఉంటుంది. వాళ్ళకేమవుతుంది? సుప్త ప్రబోధన సమాస్తి తదాపి సృష్టి. అప్పుడే సృష్టి మొదలవుతుంది కూడా. పగటి కాలం మొదలైంది, రాత్రి కాలం అయిపోయింది, పగటి కాలం బ్రహ్మదేవుడి మొదలైంది, అప్పుడే సృష్టి జరుగుతున్నా కూడా వీళ్ళు మనం ఎట్లయితే రాత్రిపూట నిద్ర లేస్తే మనకు నిన్నటి విషయాలు ఏ విధంగా గుర్తుంటాయో, లేదా మన చిన్నప్పటి విషయాన్ని ఎలా గుర్తుంటాయో, అలాగానే వాళ్ళు నిద్రలేస్తారు. ఆ మార్కండేయుడు అట్లాంటి వాళ్ళంతా నిద్రలేస్తారట. లేచి ఏమవుతుందంటే వాళ్ళకి ఆ జరిగిపోయిన విషయాన్ని వాళ్ళకి గుర్తుంటాయట, ప్రతి విషయం. అంటే పూర్వకల్పంలో ఏం జరిగింది, పగటి కాలం బ్రహ్మదేవుడి పగటి కాలంలో ఏం జరిగింది అనే విషయం వాళ్ళకి గుర్తుంటుంది. ఎందువల్ల గుర్తుంటుంది? వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంది. దానికి తోడు వాళ్ళకి ఆయుష్తో పాటు మనం నిద్రపోయి లేచినట్టుగా వాళ్ళు నిద్రపోయి లేస్తున్నారు అన్నమాట బ్రహ్మదేవుడితో పాటు. అందువల్ల వాళ్ళకి తెలిసిపోతుంది. మనకిది మహాభారతంలో మార్కండేయుడు ఆ అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ధర్మరాజు అడుగుతాడు, కల్పాంతం జరుగుతున్నట్టు మీరు ఎలా ఉంటారు? ఆ నైమిత్తిక ప్రళయం వచ్చినట్టు ఎలా ఉంటుంది మీ పరిస్థితి? మీరు ఆ సన్నివేశంలో ఎలా ప్రవర్తిస్తారని అడుగుతాడు. అమ్మో, నాకు చాలా కష్టమైపోతుంది, ఏమీ కనిపించవు, అంతా చీకటి అలుముకుంటుంది, అంతటా నీరే ఉంటుంది, అటువంటి ప్రదేశంలో నేను ఎలా ఉండాలో అర్థం కాక, ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న సమయంలో ఆ వటపత్ర సాయి వస్తాడు ఆ విష్ణుమూర్తి. వచ్చి తన యొక్క బొట్టన వేలు తన నోట్లో పెట్టుకొని చీకుతూ కనిపిస్తాడు. అదేంది అలా ఉన్నాడని చూస్తే, అంటే తాను సృష్టించిన సృష్టిని తానే లోపల లైన్ చేసుకుంటున్న విషయాన్ని ఆయన సింబాలిక్గా చెప్తాడు. ఆయనకి చెప్పి, భయపడుతున్నావా, భయపడద్దురా అని చెప్పి ఎవరో తోసినట్టుగా ఈయన పోయి ఆయన నోట్లో పడిపోతాడట. పడిపోగానే మార్కండేయుడు లోపలికి వెళ్ళిపోతే లోపల ఆయన పొట్టలో అంతా అన్ని లోకాలు కూర్చో ఉంటాయట. అవన్నీ లోకాలు చూస్తాట. ఆయన చూసి మళ్ళీ ఆ రాత్రికాలం అయిపోగానే ఆయన పుతుక్కున ఊయంగానే బయటకు వచ్చి పడతాట. మళ్ళీ బయట అంతా మళ్ళీ సృష్టి మొదలవుతుంటుందట అని చెప్తాడు. మనకు అరణ్య పర్వంలో ఆ మార్కండేయుడు ధర్మరాజు చెప్తాడు. అలాగా వీళ్ళు ఈ మార్కండేయుడు లాంటి వాళ్ళు కల్పాంతాల వరకు ఉంటారు. అంటే బ్రహ్మదేవుడి ఆయుష్లో ఉండే పగటి కాలాల్లో ఉంటుంటారు వాళ్ళు. కాబట్టి రాత్రి కాలంలో కలిసిపోతారు, మళ్ళీ పగటి కాలంలో నిద్రలేస్తారు. లేచినా కూడా అప్పుడే సృష్టి మొదలవుతున్నా కూడా వాళ్ళకి జరిపోయినవన్నీ గుర్తుంటాయి. మనకే విధంగా నిద్ర లేయంగానే చిన్నప్పటి విషయాలు ఎలా గుర్తుంటాయో వాళ్ళకు కూడా అవన్నీ గుర్తుంటాయి అన్నమాట అని ఈ నారాయణ భట్టు గారు చెప్తున్నారు. వాళ్ళు ఎంత భాగ్యము, జరిగిపోయిన వాటన్నిటి గుర్తుపెట్టుకునేంత గొప్ప స్థితిలో ఉన్న ఋషులు వాళ్ళు అని చెప్తున్నాడు. 50 స్వయోర్ధ రూపం ఏకం పరార్ధమతివృత్య హి వర్తతే సౌ
తత్రాంత్యరాత్రి జనితాన్ కథయామి భూమన్ పశ్చాత్ దినావతారణే చ భవద్విలాసాన్. స్వామి, నేను ఇంకొక పని చేయబోతున్నాను స్వామి, విన్నవించుకుంటున్నాను నారాయణ భట్టర్ గారు. స్వామి, ఇటువంటి రాత్రి పగళ్ళు బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారంగా 100 ఏళ్ల ఆయుష్, దాంట్లో మళ్ళీ రాత్రి పగళ్ళు, ఆ రాత్రి కాలంలో మళ్ళీ నైమిత్తిక ప్రళయం రావడము, ఇవంతా జరుగుతూ ఉండగా నీవు పగటి కాలం అయిపోయిన తర్వాత రాత్రి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పగలొస్తుంది కదా, ఆ సమయంలో నీవు చేసిన ఘనకార్యాలు అది నేను స్తోత్రం చేయాలనుకుంటున్నాను స్వామి. ఆ భాగ్యం కావాలి నాకు, నేను చేస్తాను. ఇప్పుడు ఎందుకు ముందే చెప్పాడు ఆయన మొదటి దశకంలోనే. నేనేం చేయబోతున్నాను, నీ పాదాల దగ్గర నేను నా శ్లోకాలు అనే ఒక పుష్పాలు, నా భావాలు అనే ఒక పుష్పాలతో మాలలు అల్లి నీకు సమర్పిస్తున్నాను అని ముందే విన్నవించుకున్నారు వినయంతో. కాబట్టి ఇక్కడ కూడా అదే విన్నవించుకుంటున్నారు. 50 శతాబ్దం అధున ఇప్పుడు 50 అంటే 50 సంవత్సరాలు. ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయుషులో 50 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. స్వవయ అర్ధ రూపం, అర్ధ భాగం అంటే 100 ఏళ్ల ఆయుష్లో 50 సంవత్సరాల ఆయుష్ పూర్తయిపోయింది. ఎవరికి? బ్రహ్మదేవుడికి. అందుకే మనం ఏం చెప్తాం, మనం ఉదయం చేసే సంకల్పంలో శ్వేతవరాహ కల్ప రాజ్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే అని చెప్తాం. అంటే ద్వితీయ ప్రార్థే, ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ద్వితీయ ప్రార్థనలో మనం ఉన్నాం, అది మనం చెప్పుకుంటాం. అంటే ముందున్న 50 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది, తర్వాత ఉండే 51వ సంవత్సరంలో మనం ఉన్నాం బ్రహ్మదేవుడి ఆయుష్లో. అది మనం సంకల్పంలో చెప్పుకుంటాం. అదే విషయాన్ని ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నారు. స్వవయ అర్ధ రూపం, ఆ బ్రహ్మదేవుని యొక్క అర్ధ రూపం, అర్ధ భాగం 50 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఏకం పరార్థం అతివృత్యహి, ఆ మొట్టమొదట ఉన్నట్టు 50 సంవత్సరాల కాలము జరిగిపోయింది. వర్తతే అసౌ ఆ బ్రహ్మదేవుడి యొక్క మిగతా భాగం, మిగతా 50 సంవత్సరాల కాలం ఇప్పుడు మొదలైంది. దాంట్లో కూడా 51వ సంవత్సరం జరుగుతోంది ఇప్పుడు. ఎవరికి? బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం జరుగుతోంది. తత్ర అంత్యరాత్రి, ఆ రాత్రి కాలం అయిపోయి జనితాన్ పశ్చాత్ తర్వాత దినావతరణే పగటి కాలం మొదలైంది. ఇప్పుడు పగటి కాలం జరుగుతోంది. దాంట్లో చ భూమన్, ఎవరివి? కాలాతీతుడి, కాలాలకి దేశానికి అన్నిటికీ అతీతమైన వాడివి. అటువంటి వాడివి ఓ స్వామి, విస్తరించే స్వభావం కల వాడివి, కాలదేశాలకు అతీతమైన వాడివి. కానీ నేను ఏం చేయబోతున్నాను? భవద్విలాసం, నీ యొక్క విలాసం, నీ యొక్క లీలలు, మహిమలు, కథలు, నువ్వు చూపించినవన్నీ, నీ వీర్యం, నీ పరాక్రమం, అవన్నిటితో కూడుకున్న విషయాలు ఇప్పుడు జరుగుతున్న ఈ 51వ వయస్సు ఆ బ్రహ్మదేవుడిది. ఆయన 51వ సంవత్సరంలో ఏం జరుగుతోందో, అప్పటి నుంచి నువ్వేం చేశావో అవన్నీ ఇక్కడ దాకా జరిగాయి కదా. నీ విలాసం ఎంతో జరిగిపోయింది. ఆ జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు నేను కలియుగంలో ఉన్నాను. ముందు జరిగిపోయినాయి 3 కాలాలు. ఏవి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయింది. ఇక్కడ దాకా నువ్వెన్నో మహిమలు చూపించావు. భగవద్విలాసం, నీ యొక్క గొప్ప మహిమంతా ప్రకటించి చూపించేశావు స్వామి. అటువంటి దాన్ని నేను సాహసం చేసి నీ అనుగ్రహంతో కథయామి, స్తోత్రం చేస్తున్నాను స్వామి, వర్ణించబోతున్నాను. నీ అనుగ్రహంతోనే వర్ణించబోతున్నాను. ఎందుకు? నీ అనుగ్రహంతోనే బ్రహ్మదేవుడు అంతటి వాడు సృష్టి చేస్తున్నాడు. నీ అనుగ్రహంతోనే బ్రహ్మదేవుడికి పగటి కాలం రాత్రి కాలం జరిగిపోతోంది. నీ అనుగ్రహంతోనే ఋషులు జరిగిపోయిన కాలాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇక నేను సాహసించి నేను ఈ చిన్న ప్రయత్నం చేయబోతున్నాను. స్వామి అనుగ్రహించు అని అడుగుతున్నాడు. కథయామి, నేను వర్ణించబోతున్నాను. నువ్వు ఏ విధంగా అయితే ఈ యొక్క 51వ సంవత్సరంలో బ్రహ్మదేవుని యొక్క ఆయుష్లో, నీ యొక్క యుగాల్లో ఆ యుగంలో ఏ విధంగా నువ్వు ప్రవర్తించావో, నీ యొక్క లీలలేమిటో, నీ విలాసం ఏందో అదంతా కూడా నేను వర్ణించబోతున్నాను స్వామి. దినావసేనాథ సరోజయోని సుషుప్తి కామః త్వయి సన్నిలీల్యే జగదించ త్వజ్జఠరం సమీయు తదేమ ఏకార్ణవమాస విశ్వం. ఓ స్వామి, ఎప్పుడైతే ఆ యొక్క దినావసైన ఆ తర్వాత ఆ పగటి కాలం అయిపోయిన తర్వాత
రాత్రికాలం వస్తుంది కదా, అప్పుడు సరోజయోని ఆ పద్మంలో పుట్టినటువంటి ఆ బ్రహ్మదేవుడు సుషుప్తి కామహ నిద్రపోవాలని కోరుకుంటాడు. కామహ అంటే కోరిక, ఆయన కోరిక కలుగుతుంది, నేను గాఢ నిద్రపోవాలని కోరుకుంటాడు. అంటే కలలు కూడా లేని నిద్ర, అటువంటి గాఢ నిద్ర కావాలని కోరుకుంటాడట. కోడుకొనిగి త్వయి నీ యందు సన్నిలీయే నీళ్ళు కలిసిపోతాడు, నీలో పోయి నిద్రిస్తాడు, నీలో కలిసిపోయి ఆ స్థితి వస్తుంది ఆయనకి. ఎప్పుడు? పగటి కాలం అయిపోయిన తర్వాత, రాత్రికాలం రాగానే. జగతించ త్వజ్జఠరం సమీయుహు, అదేవిధంగా ఆయన యొక్క సృష్టించిన సృష్టి ఈ జగత్తంతా కూడా నీ గర్భంలో ప్రవేశిస్తుంది. సమీయుహు తమ త్వజ్జఠరం, నీ యొక్క జఠరాగ్ని ఉండేది ఉదర భాగం, నీ ఉదర భాగంలోకి నీ గర్భంలోకి ప్రవేశిస్తాయి. ఈ జగత్తుతో కూడా కలిసిపోతాడు ఆయన. కలిసిపోయి తదా ఇదం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా ఏకార్ణవమాస అంతా కూడా జలంతో నిండిపోతుంది. ఆయన మనకు భాగవతం చెప్తారు. నారాయణ స్వామి కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? అంతా విశ్వం అంతా వచ్చి తనలో కలిసిపోయిన తర్వాత, బ్రహ్మదేవుడితో సహా కలిసిపోయిన తర్వాత ఆయన కోరుకుంటాడు అంతటా నీరే ఉండాలని కోరుకుంటాడు. అనుకోగానే అంతా నీరు వచ్చేస్తుంది. అందుకనే నీరు ఎందు ఉన్నాడు కాబట్టి, నీటికి ఆశ్రయమైన వాడు కాబట్టి నారాయణుడు అయ్యాడు ఆయన. కాబట్టి అలా కోరుకున్నాడు ఆయన. కోరుకగా నీరంతా వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ ఏముందట? చుట్టూ నీరే ఉంది. అలా ఉంది అట పరిస్థితి. అంటే ఆ బ్రహ్మదేవుడు కోరుకున్నాడు నిద్ర కావాలని. ఆ నిద్ర కోసంగా ఆ భగవంతుడు రాత్రి కాలం కాగానే పోయి కలిసిపోతున్నాడు. ఆ కలిసిపోయే సమయంలో తనతో పాటు తను సృష్టించిన విశ్వంతో సహా వెళ్ళి ఆ పరమాత్మలో లీనమైపోయాడు. ఆయన గర్భంలోకి జగత్తు ప్రవేశించేసింది. తవైవ వేషే ఫణిరాజ శేషే జలైక శేషే భువనేశ్వ శేషే ఆనంద సాంద్రానుభవ స్వరూప స్వయోగ నిద్ర పరిముద్రితాత్మ. స్వామి, నువ్వెప్పుడు అలా ఉంటావు? అంతా నీటిని సృష్టించుకొని నువ్వెలా ఉంటావు? ఎలా ఉంటావు? తావైవా, నువ్వేం చేస్తావు? వేషే ఫణిరాజ శేషే, నీ యొక్క అంశం ఉందే, నీ యొక్క అవతారంతో ఉన్నవాడే. ఎవరు? ఆ ఆదిశేషుడు. ఫణిరాజు ఆయన అంటే పాముల్లో శ్రేష్టమైన వాడు, నాగులలో శ్రేష్టమైనటువంటి వాడు ఆ ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడిని పిలుస్తావు. అప్పుడు ఏం చేస్తావు? నీ అంశ ఆయన దగ్గర రాగానే ఏం చేస్తావు? జలైక శేషే, ఆ జలంలో ఒక శేష పాన్పు తయారు చేసుకుంటావు. ఆదిశేషుని ఒక పాన్పుగా చేసుకొని ఆనంద సాంద్రానుభవ స్వరూప ఎట్లా ఉంటుంది నీ ఆనందం? అప్పుడు ఇంత అని చెప్పడానికి ఉంటుందా స్వామి? నీలో నువ్వే ఆనంద సాంద్రం, దట్టమైన ఆనందం. అది ఎటువంటి ఆనందం అంటే వర్ణించలేము. ఆ ఆనంద పారవస్యంలో మునిగిపోయి ఉంటావు. నీవు సృష్టించిన సృష్టి నీలో కలిసిపోయి ఆ బ్రహ్మదేవుడితో సహా నీలో లీనమైనప్పుడు నువ్వు పొందే ఆనందం ఆనంద సాంద్రోభవ. ఆనంద సాంద్ర భవనంలో ఉండిపోతాడు. ఆ ఆనంద పారవస్యంలో మునిగిపోతావు. అలా ఉన్న నువ్వు ఎలా ఉంటావు? స్వయోగ నిద్ర, ఆ దాన్నే యోగ నిద్ర, నీ యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర అంటే ఏంది? మనకొస్తే నిద్ర వస్తుంది, మన జ్ఞానం ఉండదు. మనకి నిద్రపోయామంటే గాఢ నిద్రపోతే ప్రపంచంలో ఏం జరిగేది మనకు తెలియదు. కానీ అటువంటి నిద్ర కాదు ఆయనది. స్వయోగ నిద్ర అంటే అన్నీ తెలుసు ఆయనకి. సంపూర్ణమైన జ్ఞాన స్వరూపం అది. ఆ జ్ఞాన స్వరూపము యోగ నిద్రలో ఉంటుంది అన్నమాట. అంటే తనకు తానే ఆనంద పారవస్యంలో ఉండే నిద్ర, అటువంటి యోగ నిద్ర ఆయనది. పరిముద్రితాత్మ, తన యోగంలో తాను మునిగి ఉండి తన ఆత్మస్వరూపంలో తానే ఆనందిస్తూ ఉండేవాడు. అటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి ఓ స్వామి, ఏమున్నావయ్యా? ఎలా ఉన్నావయ్యా? నీలో నువ్వు ఆనంద పారవస్యంలో మునిగిపోయి ఉన్నావయ్యా. అటువంటి ఓ స్వామి నువ్వు. కాలాఖ్య శక్తిం ప్రళయావసానే ప్రబోధయేత్యాదిశత కిలాదౌ త్వయా ప్రసుప్తం పరిసుప్త శక్తి వ్రజేన తత్రాఖిల జీవధామ్నా. ఓ స్వామి, నువ్వేం చేస్తావు ఇంకా ఆ సమయంలో? ఓ పరిసుప్త శక్తి, నువ్వు కూడా నిద్రలోకి జారుకుంటావు. నీది యోగ నిద్ర, వాళ్ళదంతా గాఢ నిద్ర, నీది యోగ నిద్ర. ఆ యోగ నిద్ర నువ్వు జారుకుంటూ ఏం చేస్తావు? ఆ కాలాఖ్య శక్తి, కాలస్వరూపమైనటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారిని పిలుస్తావు.
పిలిచి ఆమెకేం చెప్తావు? ప్రబోధయేత్య అధిశాత, ఆమెను ఆజ్ఞాపిస్తావు. ఏమని ఆజ్ఞాపిస్తావు? ఆదవు కిలాదవు, నిద్రపోయే ముందు ఆ యోగ నిద్రలోంచి పూర్తిగా ఆ పాన్పుమే పవడించి చుట్టూ నీరు ఉండగా ఆదిశేషుడి మధ్యలో ఉండగా అందులో నువ్వు పవడించి ఉండగా నీవు భువనేశ్మ శేషి అంటే శేషంలో నిద్రిస్తాడు ఆయన. ఆ నిద్రించేటప్పుడు ఆ కాలాక్య శక్తి, ఆ కాలస్వరూపమైన అమ్మవారిని పిలిచి ఆదేశిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఏమని? త్వయా ప్రసుప్తం పరిసుప్త శక్తి వ్రజేన, ఆయన తన శక్తితో పాటు ఏందా శక్తి వ్రజేన అంటే ఆయనలోని మహత్, మాయ, అహంకారం, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు అన్నీ ఆయనలో లీనమైపోయినాయి కదా మొత్తం. అవంతా శక్తి అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఆయన లోపలికి వెళ్ళిపోయినప్పుడు తత్రాఖిర జీవధామ్న, అంత సమస్త జీవంతో ఉన్నవన్నీ కూడా ఆయనలో లయమైపోయినాయి. అప్పుడు ఆ ప్రళయం అప్పుడు ఆ కలిసిపోయిన తర్వాత ఆయన అప్పుడు చెప్తాడు, భయా ప్రసుప్తం, నేను ఆయన నిద్రపోయిన తర్వాత నన్ను లేపు. ఎప్పుడు? ప్రబోధయే, నన్ను నేర్పడుపు. ఎప్పుడు? ప్రళయం అయిపోయిన తర్వాత. రాత్రికాలం అయిపోయింది, పగటి కాలం మొదలవుతుంది. అప్పుడు అమ్మవారికి చెప్తున్నాడు, ఆ కాలస్వరూపిణి అమ్మవారికి చెప్తున్నాడు, నీవు నన్ను నిద్ర లేపాలి అని చెప్పి నేను ఆనందిస్తూ ఉంటాను. నువ్వేం చేయాలి? కాలం కదా, కాలం ఏం చేయాలి? కాలం బయట ఉందా? ఆయనతోనే ఉంది ఆ కాలస్వరూపిణి. ఈ దుర్గా సప్తశతిలో మనకు వస్తుంది ఆ విషయం. తనలోనే కూర్చో ఉంది ఆమెకు చెప్తాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? నువ్వు నాలోనే ఉన్నావు, నాకు ఆ కాలం కాగానే నన్ను నిద్ర లేపవలసింది అని చెప్పి ఆజ్ఞాపిస్తాడట. ఆజ్ఞాపిస్తావు కదా స్వామి, నువ్వు అంతటి వాడివి, నీ కాలమే నీ చేతిలో ఉండేదే, నువ్వే కాలాన్ని అధికారివి, తిప్పేవాడివి, నువ్వే ఆ కాలాన్ని ఆజ్ఞాపిస్తావు, అటువంటి వాడివయ్యా అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఈ విధంగా మనం ఈరోజు ఈ 8వ దశకంలో ప్రళయానంతర జగత్ సృష్టి అనే దాంట్లో బ్రహ్మదేవుని ఆయుష్లో కూడా పగలు రాత్రి ఎలా, రాత్రి కాలం ఎలా ఉంటుంది, ఆ రాత్రి కాలంలో పరమాత్మలో అంతా పోయి కలిసిపోవడం, అందులో ఆదిశేషుడు రావడం, ఆదిశేషుడి మీద ఆయన పవడించడం, అప్పుడు కూడా ఆ బ్రహ్మదేవుడు నిద్రపోవడం కోరుకుంటే ఆయనలో వెళ్ళిపోవడం, ఇవంతా వర్ణించి దానిలో ముఖ్యమైన విషయం చెప్పాడు. అందరూ ప్రళయంలో కలిసిపోతున్నా ఆ చిరంజీవుడైన వాళ్ళు మాత్రం, మార్కండేయుడు లాంటి వాడు మాత్రం హాయిగా వాళ్ళు పగటి వారం అయిపోగా రాత్రికాలం అయిపోయి పగటి వాళ్ళు లేచి నిత్యకృత్యం బ్రహ్మదేవుడు చేసుకుంటుంటే వీళ్ళు నిద్రలేచి హాయిగా ఆ పూర్వం జరిగిపోయినవన్నీ గుర్తు పెట్టుకొని ఉంటున్నారయ్యా. అంత అదృష్టవంతులు వాళ్ళంతా. అటువంటి వాళ్ళ గురించి, అటువంటి స్వరూపమైన అటువంటి భాగ్యాన్ని వాళ్ళ కలిగించావు బ్రహ్మదేవుడికి, వాళ్ళందరికీ. అటువంటి నీవు ఆ బ్రహ్మదేవుని ఆయుష్లో ఉండే 51వ సంవత్సరంలో ఉండే విశేషాంశాలు, నీవేం చేసావు, నీ విలాసం, నీ యొక్క లీలలు, మహిమలు, నీ కథలు అన్నీ కూడా నేను వర్ణించబోతున్నాను అని చెప్పి వినయంతో విన్నవించుకున్నారు ఈ యొక్క 7 శ్లోకాల్లో నారాయణ భట్టతిరి గారు. అటువంటి నారాయణ భట్టతిరి గారికి నమస్కరిస్తూ, అలాగే మన గురువాయూరప్ప స్వామి కూడా నమస్కరిస్తూ, మీరందరూ కూడా ఇంత ఆనందంగా పొందుతున్న ఈ ఆనందాన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ తెలుసుకునే భాగ్యాన్ని కలిగించమని, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, మరియు అందరికీ ఫార్వర్డ్ చేయమని కోరుకుంటూ, సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.